సంబంధం కోసం వచ్చాను. యు రిలాక్స్ బేబీ, యు చిల్. హాయ్ బాయ్స్. అరే మరి అంత బ్యాక్వర్డ్ కాదు, నేను మోడర్న్. అరే మరి ఇంత మోడర్న్ కూడా కాదు, వెళ్ళి కూర్చోండి. పాప రాలేదండి? పాప చాలా బిజీ బాబు. మార్నింగ్ 9 to 5 తన కరెంట్ బాయ్ ఫ్రెండ్ తో కాఫీ కోసం వెళ్ళింది. 5 to night 10 తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో మూవీ కోసం వెళ్తుంది. మా పాప ఎవరితో ఏం చేసినా పెళ్లి మాత్రం మీ వాడితోనే. మీ వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? పాప ఇక్కడ వీడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవంట, క్యాన్సిల్ చేసి. గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? పాప ఇక్కడ వీడికి గర్ల్ ఫ్రెండ్స్ లేరంట, క్యాన్సిల్ చేసి. వర్కౌట్ అవ్వలేదండి. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అంటే కలర్ తక్కువ, హైట్ తక్కువ, జుట్టు తక్కువ. పాప ఇక్కడ వీడికి అన్ని తక్కువే అంట. మా పాప నాకు కొన్ని క్వశ్చన్ రాసి ఇచ్చింది, అవి నేను అడుగుతాను మిమ్మల్ని. బెంచింగ్ చేస్తాడా మీ వాడు? బెంచింగ్ అంటే అది కాదు. సిచ్యువేషన్షిప్ లో ఉంటాడా మీ అబ్బాయి? ఆపో, షిప్ అంటే అది కాదు. అసలు షిప్పే కాదు, లాంచ్. బ్రెడ్ క్రంపింగ్ చేస్తాడా మీ వాడు? వై నాట్? అంటే ఆ పదం అంటే మాకు తెలీదు. పాప ఇక్కడ ఒక్క క్వశ్చన్ కూడా సమాధానం చెప్పట్లేదు, క్యాన్సిల్. క్వాలిటీస్ లేకుండా ఎలా ఇవ్వన్నా పిల్లని? అంటే మీ అమ్మాయి బెంచింగ్ చేసినా, బెడ్డింగ్ చేసి, అదే బ్రెడ్ క్రంబింగ్ చేసినా సరే మావాడు పెద్ద మనసు చేసుకుని వదిలేస్తాడండి. ఏంటి మా పాపనా? కాదు, తప్పునండి. ఈ లాస్ట్ లైన్ తోటి నా మనసు దోచేశారు మీరు. నాకు ఈ సంబంధం ఓకే, జస్ట్ ఓకే ఒకటి. డెస్టినేషన్ వెడ్డింగ్. షీ వాంట్స్ వెడ్డింగ్ ఇన్ గోవా. ఎనీ ప్రాబ్లం? మమ్మల్ని బ్యాన్ చేశారు. ప్లాన్ చేశారా? ఏం చేశారేంటి? పాప వీళ్ళు చాలా చేశారు, క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఇది దొప్పినట్టున్నా మామ.